నమస్తే, నేను మీ జర్నలిస్ట్ పృథ్వీరాజ్. ఈరోజు దినపత్రికలో వార్తలు చూద్దాం. ముందుగా ఆంధ్రప్రభ. గాయత్రి ధనుషులకు అర్జున అవార్డులు. తెలంగాణ క్రీడా కీర్తి కిరీటంలో మరో 2 రత్నాలు. తెలుగు తేజాలకు గౌరవ క్రీడా పురస్కారం. ఇక వార్త చూసినట్టయితే, నన్ను జైల్లో పెట్టాలని కుట్ర, నేనేమి భయపడను, జైలుకు వెళ్లేందుకు సిద్ధం సోనియా గాంధీ. మహాత్మునిపై కూడా కేసు పెట్టండి, ఖర్గే ధ్వజం. ఇక ఉరేసరి ఇంజెక్షన్ వద్దు, ఉరి శిక్ష బాధాకరమే, అయినా లెథనాల్ ఇంజెక్షన్ అమలు చేయలేం, గౌరవంగా చనిపోయేందుకు మానవీయ విధానం రావాలి, సుప్రీంకోర్టు. ఇక మరో వార్త, హర్ముజ్ మాదే మా కొత్త భూభాగం. ట్రంప్ సంచలన వ్యాఖ్యలు. ట్రూత్లో ఫోటో షేర్ చేసిన అమెరికా అధ్యక్షుడు, అభ్యంతరం వ్యక్తం చేసిన ఇరాన్. ఇక హర్ముజ్ ఏం కర్మ, మీకు ప్రపంచం మొత్తం మీదే అని రాదురి. ఇక మరో వార్త, బై నెంబర్లకు బై బై, నిషేధిత జాబితాలో సమస్యలపై అధ్యయనం, సీఎం ఆదేశాలతో అధికారులకు కమిటీ చర్యలు, కలెక్టర్ల నేతృత్వంలో సమావేశాలు. ఇక 2 రోజుల్లో పరిష్కారం, ప్రజల ఆస్తుల పరిరక్షణ బాధ్యత నాది, స్లాట్ బుకింగ్ చేసుకున్న ప్రజలు ఆందోళన చెందొద్దు, సమీక్షలో కలెక్టర్లకు సీఎం ఆదేశాలు. పొంగులేటి రాజీనామా చేయాలి, భూ ఆక్రమణలపై పోరాటానికి మా జనతా గ్యారేజ్ సదా సిద్ధం, నిషేధిత భూములపై బీఆర్ఎస్ ధర్నాలో హరీష్ రావు అన్న మాటలు. ఇక ఐపీఎస్ పైసా వసూల్ టాస్క్ ఫోర్స్తో దందా, సైబర్ క్రైమ్ కేసుల్లో కోట్లకు కోట్లు నొక్కేసిన సిపి, గంజాయి బ్యాచ్తో స్నేహం, ప్రతి నెల మామూలులో మల్టీ జోన్ 1 పరిధిలోని సిపి అక్రమాల చర్యలకు సీఎం ఆదేశం అంటూ ఒక వార్త. ఇక పేదల కోసం భూలక్ష్మి కొత్త పథకం ప్రకటించిన టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత. తాము అధికారంలోకి రాగానే ప్రతి పేద కుటుంబానికి ఎకరం భూమి, సామాజిక న్యాయానికి భూ పంపిణీ ఒకటే మార్గం అని ప్రకటన. ఇక బాండ్ పేపర్ రాసిస్తా, తెలంగాణలో ఈసారి వచ్చేది బీజేపీనే, మాకు మేమే సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తాం, సీఎం విదేశీ పర్యటన అన్ని రోజుల, ఇది బాధ్యతారాహిత్యం, చిట్చాట్లో పి ధర్మపురి అరవింద్. ఇక కాక్రోచ్ నిరసనలపై హైపవర్ కమిటీ, సిబిఐ మాజీ చీఫ్ నేతృత్వం, రిటైర్డ్ జడ్జీలు, మాజీ డీజీపీ తదితరులతో ఉన్నత స్థాయి కమిటీ. పోలీసుల బల ప్రయోగంపై నిజ నిర్ధారణ, కమిటీ సిఫారసుల ఆధారంగా చర్యలు, సుప్రీం ఆదేశం అంటూ మరొక వార్త. జేఈఈ పరీక్షలకు పదును, విద్యార్థి సామర్థ్యాన్ని బట్టి ప్రశ్నలు. కొత్తగా జేఈఈ అడ్వాన్స్లో అడాప్టింగ్ విధానం 2027 నుంచి అమల్లోకి రానుంది. గ్రీన్ ఎనర్జీ హబ్, ప్రైవేటు భాగస్వామ్యంతోనే ఇంధన విప్లవం, పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామం, పెట్టుబడిదారులు, ఆవిష్కర్తలు, శాస్త్రవేత్తలు, సీఈఓలకు ఆహ్వానం. ఇండియా ఎనర్జీ సమ్మిట్ ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. ఇక ముఖ్యమంత్రి విదేశీ టూర్, కుటుంబ సమేతంగా రేపటి నుంచి 30 వరకు బ్రిటన్, అమెరికాల్లో పర్యటన. 24 లండన్లో, 26న న్యూయార్క్లో కాంగ్రెస్ మీట్ అండ్ గ్రీట్, వివిధ యూనివర్సిటీల్లో టెక్ ప్రతినిధులతో భేటీ, అవగాహన ఒప్పందాలు. ఢిల్లీకి సీఎం, నేడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం, రాత్రికి విదేశాలకు పయనం అంటూ మరో వార్త. ఇవి ఆంధ్రప్రభలో వచ్చినటువంటి ప్రధాన వార్తలు.